ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ అడుగు పెట్టబోయే టైం వచ్చేస్తోంది. ఈ మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ తారక్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎలా ప్రజెంట్ చేస్తారోనని ఎగ్జైట్ అవుతున్నారు. మరోవైపు ఎన్టీఆర్ లీన్ లుక్ గురించి ఓ రేంజ్ లో డిస్కస్ జరుగుతోంది. అసలు తారక్ కు నీల్ ఏం చేయబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు? ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోకి మ్యాన్ ఆఫ్ మ్యాసెస్ తారక్ అడుగు పెట్టే సమయం దగ్గర పడింది. ఈ మంత్ సెకండ్ వీక్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో జాయిన్ అవుతారు. దీంతో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, అంతకు మించిన ఎలివేషన్స్ షాట్స్ తో హీరోయిజాన్ని పీక్స్ కి తీసుకెళ్లే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ను ఎలా ప్రజెంట్ చేస్తారో అనే క్యూరియాసిటీ జనాల్లో పెరిగిపోతోంది. ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ ఈ నెల 22 నుంచి జాయిన్ అవుతారని అనౌన్స్మెంట్ ఇచ్చారు మైత్రి నిర్మాతలు. ఇందుకోసం ఓ భారీ యాక్షన్ సీన్ ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెడీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లీన్ లుక్ పై గట్టిగానే చర్చ జరుగుతోంది. తన సినిమాలో హీరోలను సాలిడ్ కటౌట్ తో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్, అంతకు మించిన ఎలివేషన్స్ షాట్స్ ను తెరకెక్కించే ప్రశాంత్ నీల్ తారక్ లుక్ ను ఎందుకు ఇంతలా మార్చేశారు అని డిస్కస్ చేసుకుంటున్నారు. సినిమాలో తారక్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపించే ఛాన్స్ కూడా ఉందంటున్నారు అభిమానులు. అందుకే ఎన్టీఆర్ ఇంత లీన్ లుక్ లోకి వచ్చారు అంటున్నారు ఆడియన్స్. మూవీ ఓపెనింగ్ షూట్ తోనే సినిమాలో యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో హింట్ ఇచ్చారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఎన్టీఆర్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేసిన నీల్ వందలాది మంది జూనియర్ యాక్టర్స్ తో రామోజీ ఫిల్మ్ సిటీలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ షూట్ చేశారు. ఎన్టీఆర్ లేని సీన్స్ ను జెట్ స్పీడ్ తో కంప్లీట్ చేసుకుంటూ ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టిస్తున్నారు. ఈ మంత్ సెకండ్ వీక్ లో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లోకి జాయిన్ అవుతూ ఉండడంతో తారక్ కోసం ఎటువంటి యాక్షన్ సీన్స్, ఎలివేషన్స్ ను ప్రశాంత్ నీల్ రెడీ చేశారని మాట్లాడుకుంటున్నారు ఆడియన్స్.